హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి కొత్త రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రైస్ అండి. ఈ వెజిటేబుల్ రైస్ మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాగే కొత్తగా చేసే వాళ్ళకి, అసలు వంట రాని వాళ్ళు, పిల్లలు లంచ్ బాక్స్లోకి, ఆఫీసెస్కి, లేదా ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు, ఏం కర్రీ చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఈజీగా వెజిటేబుల్ రైస్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో ఫాలో అవుతూ ఈ వెజిటేబుల్ రైస్ అనేది చేసేసుకుందాం. దీనికి ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా ప్రాసెస్ చేయాలి అనేది అంతా ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్, అలాగే ఒక టమాటో, ఆలు, బీన్స్, క్యారెట్, గ్రీన్ చిల్లీ, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు వచ్చేసి కొంచెము జీడిపప్పు, బిర్యానీ మసాలా, అలాగే మిల్ మేకర్, రైస్. ముందుగా వాష్ చేసి పెట్టేసుకున్నాను రైస్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నేను ఇది కుక్కర్లో చేసేస్తున్నాను, త్వరగా అయిపోతుంది. కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, అలాగే 2 స్పూన్స్ వచ్చేసి గీ అండి. మనము వెజిటేబుల్ రైస్ అనేది, బిర్యానీ అనేది గీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను హాఫ్ ఆయిల్, హాఫ్ గీ వేసుకునేసాను. తర్వాత పోపు అంతా వేసేసుకుంటున్నాను ఒకేసారి. ఇలా ఒకేసారి వేసుకోవడం వల్ల మనకి మాడిపోకుండా ఉంటాయి. ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్నాక లైట్ దోరగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి ఆనియన్స్ అనేటివి కొంచెం వేసేసుకుందాం. ఈ ఆనియన్స్ని కూడా త్వరగా ఫ్రై చేసేసుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇలా మనము కలుపుతూ ఉంటే మనకి ఎక్కడ మాడకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ మాడకుండా చూసుకుంటూ ఉండాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని కూడా వేసేసుకుందాం. టమాటో, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ టమాటోతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది, అలాగే మాడిపోకుండా ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకునేది అయితే చాలా బాగుంటుంది టేస్ట్కి. మనం ఎప్పుడో దంచి పెట్టుకునిందో లేదా కొనుక్కొచ్చిన దానికంటే ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వంటకి చాలా రుచి వస్తుంది. ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎంతమందికి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఆనియన్స్, టమాటో అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుందాం. మిల్ మేకర్ అనేది ముందుగా కొద్దిగా హాట్ వాటర్లో బాయిల్ చేసి పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది, ఆ స్మెల్ అంతా పోయేసి. లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి కలయి పెట్టేసుకుందాం. వెజిటేబుల్స్ ఓవర్ కుక్ అయితే అస్సలు అవ్వకూడదండి. ఇక్కడ ఓవర్ కుక్ అయిపోయాయి అనుకో, మనం రైస్ వేసి విజిల్ వచ్చిన తర్వాత అస్సలు వెజిటేబుల్స్ అనేటివి మనకి రైస్లో కనిపించవు, అన్నీ స్మాష్ అయిపోతాయి. సో వెజిటేబుల్ ఎక్కువ కుక్ అవ్వకుండా ఈవెన్ అంటే ఇప్పుడు ఒక 10% కుక్ అయినా సరిపోతుంది. రిమైనింగ్ మనకు రైస్తో పాటు బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే ఈ కరివేపాకు నేను ఫస్ట్ వేయలేదు, గమనించారో లేదు. ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఇష్టపడే వాళ్ళైతే కొంచెం వెజిటేబుల్స్ మగ్గిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదు ఫస్ట్ అయినా వేసేసుకోవచ్చు. కరివేపాకు ఇలా మిడిల్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి చాలా బాగుంటుంది. ఈ తర్వాత కొంచెం ఒకసారి కలిపెట్టుకొని అడుగంటకుండా చూసుకుందాం. ఇప్పుడు రుచికి మనకి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. మనం వాటర్ అవంతా వేసుకున్న తర్వాత ఇంకోసారి ఫైనల్గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపెట్టుకుందాం. ఇలా కలిపెట్టుకుంటే సాల్ట్ అనేది మొత్తం వెజిటేబుల్స్కి బాగా పడుతుంది. కొద్దిసేపు ఇలా కలిపెట్టేసుకొని తర్వాత ఇందులో మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం వెజిటేబుల్ ఎంతవరకు మగ్గాయి. ఎక్కువ మగ్గకూడదని ముందే చెప్పాను కదా, ఎక్కువ మగ్గకుండా ఇలా కొంచెం కుక్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు కొద్దిగా కుక్ అయిపోయాయి, ఒక 10%. తర్వాత వచ్చేసి మనం ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా రైస్ అనేది యాడ్ చేసేసుకుందాం. చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి, కలర్ కూడా బాగా వచ్చేసింది. ఎక్కువ మాడకుండా చూసుకోవాలండి, దగ్గరే ఉండి కలయి పెట్టుకుంటూ.
ఇప్పుడు వచ్చేసి వాష్ చేసి పెట్టుకున్న మనం రైస్ అనేది వేసేసుకుందాం. వాటర్ లేకుండా ఫస్ట్ రైస్ వేసేసుకుందాం. ఈ రైస్ వాటర్ లేకుండా వేసుకుంటే మనం వాటర్ క్వాంటిటీ ఎంత కావాలనేది మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ రైస్ నేను అనేది బాస్మతి రైస్ తీసుకోవట్లేదు. నాకు తెలిసి చాలామంది వరకు బాస్మతి రైస్ అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని నేను నార్మల్ రెగ్యులర్గా మనం రైస్ చేసుకునే రైస్తోనే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకున్నానండి. మీరు ఫస్ట్ నుంచి గమనించినట్టయితే నేను ఇక్కడ ఎటువంటి స్పైసెస్ ఎక్కువ యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ తినొచ్చు అన్నాను కాబట్టి, పిల్లలకు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి నేను స్పైసెస్ అనేది ఎక్కువ యాడ్ చేయలేదు. తర్వాత లైట్గా గరం మసాలా మాత్రమే యాడ్ చేశాను. ఇప్పుడు వాటరు నేను 2 కప్స్ రైస్ వేసుకున్నాను. అలాగే 4 కప్స్ వాటర్ వేసుకున్నాను. 4 కప్స్ వాటర్ అంటే మనం కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం తగ్గించే వేసుకుందాం వాటరు. మీకు ఇంకా కొంచెం పొడిగా కావాలి అని అనుకుంటే 3.5 సరిపోతున్నాయి వాటరు. ఈ 3.5 వాటర్ వేసేసుకున్న తర్వాత కొంచెం లైట్గా బాయిల్ అయిన తర్వాత లెమన్ వాటర్ వేస్తున్నాను. హాఫ్ లెమన్ వేసుకుంటున్నాను. ఇక్కడ లెమన్ వాటర్ వేసుకోవడం వల్ల మనము ఈ నార్మల్ రైస్ వాడుతున్నాం కదా, రైస్ అనేది ఓవర్ కుక్ అవ్వదు, చాలా పొడిగా వస్తుంది. సో 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒకసారి విజిల్ అంతా వెత్తేసి చూద్దాము. మిడిల్లో విజిల్ చెక్ చేయకుండా ఎప్పుడు కుక్కర్ మూత తీయకూడదండి. సో విజిల్ అంతా అయిపోయిన తర్వాత ఇలా కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మన వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత డెలిషియస్గా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఓవర్ కుక్ అవ్వలేదు, అలానే రైసు ఎక్కువ బియ్యంగా లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది. లెమన్ వాటర్ మర్చిపోకుండా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మనం సర్వ్ చేసేసుకుందాం. ఇలా సర్వ్ చేసుకొని పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఇందులో సైడ్ డిష్కి ఫ్రై అయినా లేదు పెరుగు చారైనా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిందా అయితే తప్పకుండా ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి, నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. బాయ్.